మందికి ప్రెగ్నెన్సీ రావడంలో ప్రాబ్లం ఉండదు, కానీ ప్రెగ్నెన్సీ పూర్తిగా 9 నెలల నుండి డెలివరీ అయ్యేదా ఆ ప్రయాణంలో ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. ప్రెగ్నెన్సీ పూర్తిగా 9 నెలలు నిండకుండా 5వ నెలల కంటే ముందు ప్రెగ్నెన్సీ పోతే దాన్ని అబార్షన్ అంటాము. 5వ నెల తర్వాత ప్రెగ్నెన్సీ పోతే దాన్ని మనము ప్రీటర్మ్ డెలివరీ అంటాం. సో ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోవడానికి రీజన్స్ ఏంటి? నార్మల్గా 2 కంటే ఎక్కువ సార్లు అబార్షన్స్ అయితే దాన్ని మనము రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్ అంటాము. ఈ రికరెంట్ ప్రెగ్నెన్సీ లాస్కి ఉన్న కారణాలు, వాటి నివారణల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం. సో నార్మల్గా ఫస్ట్ 3 నెలల్లో కాన్పు పోవడానికి క్రోమోజోమల్ అనామలీస్ అంటే బేబీ పిండం యొక్క జెనెటిక్ ప్రాబ్లం వల్ల ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే గర్భసంచి లో కొంతమందికి షేప్లో అంటే మధ్యలో గోడ ఉండడము, ఈ పిండం వెళ్ళి ఆ గోడ మీద కూర్చోవడం వల్ల రక్తం సరఫరా అవ్వక ప్రెగ్నెన్సీ పోయేదానికి అవకాశాలు ఉంటాయి. అలానే హార్మోన్ ప్రాబ్లమ్స్, హార్మోన్స్ అంటే థైరాయిడ్ ఎక్కువగా ఉండడం కానీ తక్కువగా ఉండడం కానీ, ఈ 2 రీజన్స్లో ఫస్ట్ ట్రైమిస్టర్ అబార్షన్స్ యూజువల్గా అవుతూ ఉంటాయి. అలానే షుగర్స్ కంట్రోల్లో లేకుండా మీరు ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకుంటే, అంటే మీరు ఎప్పుడైతే ప్రెగ్నెన్సీని ప్లాన్ చేసుకోవాలనుకుంటారో కనీసం దానికి 3 నెలల ముందు నుంచి మీ షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉండాలి. అలా ఉండకపోవడంలో బేబీలో జెనెటిక్ మార్పులు, దాని డయాబెటిక్ ఎంబ్రియోపతి అంటాం. సో ఇలాంటి కారణాల వలన కూడా మొదటి 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలానే మగవాళ్ళలో ఏంటి అంటే స్మోకింగ్, ఆల్కహాలిజము, ఏమైనా డ్రగ్స్ తీసుకునే అలవాటు ఉండడం వల్ల వీర్యకణంలో ఉన్న జెనెటిక్ మెటీరియల్ ముక్కలు అయిపోయి ప్రెగ్నెన్సీని అంటే బేబీని ఇస్తుంది, కానీ బేబీని పూర్తిగా 9 నెలలు మోసుకునే శక్తిని ఇవ్వలేదు. దానివల్ల కూడా మనకి ఎక్కువగా ఫస్ట్ ట్రైమిస్టర్ అంటే ఫస్ట్ 3 నెలల్లో ప్రెగ్నెన్సీ పోయేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. మరి వీటిని మనము ఎలా గుర్తుపడతాము, ఎలా నివారిస్తాము? గుర్తుపట్టాలి అంటే టెస్ట్ల ద్వారా, అంటే ఫస్ట్ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ అంటే ఫస్ట్ దంపతులలో వాళ్ళిద్దరిలో జెనెటిక్ అబ్నార్మాలిటీ ఏమైనా ఉందా? కొంతమందిలో ఆడవాళ్లలో కానీ కొంతమంది మగవాళ్లలో కానీ జెనెటిక్ అబ్నార్మాలిటీస్ వల్ల వాళ్ళకి మిస్క్యారేజెస్, అబార్షన్స్ అయ్యేదానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అలాంటివి మనము బ్లడ్ టెస్ట్, క్యారియోటైపింగ్ ద్వారా మనము ఫైండ్ అవుట్ చేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే అది బేబీలో ఉందా లేదా అని తెలుసుకోవడం, ముందుగానే కూర్చోబెట్టే కంటే ముందుగానే తెలుసుకోవచ్చు. లేకపోతే ప్రెగ్నెన్సీ కనీసానికి 12 వారాల వరకు ముందుకు వెళ్తే కొరియానిక్ విల్లస్ శాంప్లింగ్, ఎన్టీ స్కాన్, ఇలాంటి పద్ధతుల ద్వారా మనము ఫైండ్ అవుట్ చేయవచ్చు. అలానే థైరాయిడ్, షుగర్స్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకుంటే కంపల్సరీ ముందు నుంచి మీరు థైరాయిడ్ టెస్ట్ చేసుకోవాలి. అలానే షుగర్ లెవెల్స్ తినే కంటే ముందు షుగర్స్ కంట్రోల్లో ఉన్నాయా లేవా, తిన్న తర్వాత 2 గంటలు 2 గంటలకి శాంపిల్ తీసుకుంటే అప్పుడు కూడా షుగర్ లెవెల్స్ కంట్రోల్లో ఉన్నాయా లేవా అని తెలుసుకున్న తర్వాతనే ప్లాన్ చేసుకోవడం చాలా మంచిది. అలానే ఫోలిక్ యాసిడ్ అనే సప్లిమెంటేషన్ కూడా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే వాళ్ళు 3 నెలల కంటే ముందు నుంచి ఇవ్వదగ్గ సూచన. వైటమిన్ డి లెవెల్స్ కూడా మీరు కంపల్సరీ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకునే కంటే ముందు టెస్ట్ చేసుకోవడం వల్ల ఈ ఎర్లీ మిస్క్యారేజెస్ని మనం ప్రివెంట్ చేయవచ్చు. లాస్ట్గా ఏంటి అంటే వీర్యకణంలో మనము జీన్స్ ముక్కలైపోయే తత్వం ఉంటుంది కొంతమందికి అని చెప్పాను. సో దాన్ని మనము డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అనే పద్ధతి ద్వారా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ప్రెగ్నెన్సీని మనము నార్మల్గా 2 కంటే ఎక్కువ సార్లు పోతే మనము ఇవన్నీ నేను చెప్పిన కారణాలన్నీ ఉన్నాయా లేవా అని ఒకటొకటి మనము ఫైండ్ అవుట్ చేసుకుంటూ ఇవన్నీ రోల్ అవుట్ చేసిన తర్వాత లాస్ట్ది ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్. అంటే యూజువల్గా బేబీ అనేది సగం ఆడవారిది సగం మగవారిది అయినా కూడా గర్భసంచిలో కూర్చున్న తర్వాత అది పూర్తిగా నాదే అనుకొని ప్రెగ్నెన్సీని 9 నెలలు ముందుకు తీసుకెళ్తుంది. ఈ రిజెక్షన్ ఫ్యాక్టర్స్ యూజువల్గా మనకి ఇమ్యూనలాజికల్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వస్తాయి. సో అవి కూడా మనము బ్లడ్ టెస్ట్ ద్వారా ఫైండ్ అవుట్ చేసి ఈ ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ ఏమైనా ఉంటే దేనివల్ల ఈ ప్రాబ్లం వస్తుందని తెలుసుకొని రక్తం పరీక్ష ద్వారా దాన్ని ట్రీట్ చేయడం వల్ల పూర్తిగా మనము 9 నెలలు ముందుకు తీసుకెళ్ళవచ్చు. ఈ ఫ్యాక్టర్స్ వేటిలో అంటే థైరాయిడ్ కానీ, షుగర్స్ కానీ, ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ కానీ ఇవన్నీ రూల్ అవుట్ చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ పోతూ ఉంది అంటే మనము ఐవీఎఫ్ ద్వారా బేబీని కూర్చోపెట్టే కంటే ముందే పీజీటీఏ అనే టెస్ట్ చేస్తారు. ఆ టెస్ట్ చేసుకొని బేబీ జెనెటికల్గా నార్మల్ ఉందా లేదా అని తెలుసుకొని గర్భసంచిలో కూర్చోపెట్టుకోవడం వల్ల
ఈ ఎర్లీ మిస్క్యారేజెస్ని మనము ప్రివెంట్ చేయవచ్చు.